లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షమంగ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాళం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారధురంధరన్నః శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మన దేశంలో అనాది కాలంగా భగవంతుడిని అనేక రూపములలో ఉపాసించడం అనేటటువంటి సంప్రదాయం వస్తూ ఉన్నది. భగవంతుడి యొక్క అనేక స్వరూపాలలో అంటే దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన కోసం పరమాత్మ ఆయా సందర్భాల్లో ధరించినటువంటి అనేక రూపములు, ఈ రూపములలో గణపతి స్వరూపం అనేది ఎంతో వైశిష్ట్యంతో కూడుకొని ఉన్నటువంటి ఒక స్వరూపం. మహాగణపతి యొక్క ఉపాసనని అనాది కాలంగా మన దేశంలో చేస్తూ ఉన్నాం. అందులోనూ విశేషంగా ఈ భాద్రపద మాసం వచ్చింది అనంటే వినాయక చవితి పండగ మన ముందుంటుంది. ఈ పండగ వస్తోంది అనంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి ఉత్సాహం, ఒక విశేషమైనటువంటి భక్తి మనస్సులో ఏర్పడుతుంది. ఈ వినాయక చవితి రోజున అందరూ, ప్రతి ఇంట్లోనూ అందరూ, పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా గణపతిని తమ తమ శక్తి అనుసారంగా ఆరాధించి ప్రార్థించి ఆ మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది తద్వారా విద్య, ఐశ్వర్యం మొదలైనటువంటి సమస్త అభీష్టములని, సకల కార్యసిద్ధి మొదలైనటువంటి సమస్త అభీష్టములను కూడా పొందుతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మన అనుభవంలోనూ కూడా ఉన్నటువంటి విషయం. ఎన్నో సందర్భాల్లో మనం చేస్తున్నటువంటి పనుల్లో విఘ్నాలు ఏర్పడినప్పుడు, ఇంకా ఈ పని జరగటం అనేది అసాధ్యం అనేంత పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కూడా ఆ మహాగణపతిని ఆరాధించి గణపతిని మొక్కుకొని ఆ పనిని కనుక మనం ప్రారంభిస్తే అది ఎంతో సులభంగా, ఇంకా అసలు జరగనే జరగదు అనుకున్నటువంటి పని కూడా మహాగణపతి యొక్క అనుగ్రహంతో ఎంతో సులభంగా జరిగి ఉండడం అనేటటువంటి విషయం ఎంతోమంది ఎన్నోసార్లు అనుభవించినటువంటి విషయం. ఇదేదో కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉంది అథవా నోటి మాటలో మాత్రమే ఉంది అని కాదు, ఎంతోమంది ఎన్నోసార్లు అనుభవించారు. వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి విషయం ఇది. కాబట్టి ఆ మహాగణపతి యొక్క ఉపాసనతో, ఆయన యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి సర్వాభీష్టములను కూడా పొందడం అనేటటువంటి ఆ సంప్రదాయం అనాది కాలం నుంచి వచ్చి ఉన్నది. విశేషంగా విజయవాడ మహానగరంలో సమస్త ఆస్తికులకు పరమ శ్రద్ధా కేంద్రంగా విరాజమానమవుతున్నటువంటి శివరామకృష్ణ క్షేత్రంలో ఇవాల్టి రోజు నుంచి 25 రోజుల పాటు లక్షమోదక మహాగణపతి హోమం అనేది ఎంతో వైభవంగా ఆచరింపబడుతూ ఉండడం, అందులోనూ మా గురువర్యులు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క 36వ అధిపతులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క సన్యాస స్వీకార సువర్ణ మహోత్సవం, అంటే 50వ సంవత్సరం సువర్ణ మహోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ శివరామకృష్ణ క్షేత్రంలో ఈ లక్షమోదక మహాగణపతి హోమాన్ని సమస్త లోకక్షేమం కోసం చేస్తూ ఉండడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో ఇవాల్టి రోజు నుంచి రోజు 4000, ఎందుకంటే మహాగణపతికి 4 సంఖ్య అనేది చాలా విశేషం. ఒక్కొక్క దేవతకి ఇలా ఒక్కొక్క సంఖ్య ఉంది. అందులో గణపతికి చేసేటటువంటి అనుష్ఠానంలో 4 అనేటటువంటిది చాలా విశేషం. అందుకే గణపతికి యొక్క మహామంత్రాన్ని 4 లక్షలు జపం చేయడం, చతురావృత్తి తర్పణం చేయడం మొదలైనటువంటి సంప్రదాయాలు గణపతి యొక్క అనుష్ఠానంలో ఉన్నాయి. కాబట్టి రోజుకి 4000 సంఖ్యలో మోదక హవనాన్ని చేస్తూ
ఈ రకంగా 25 రోజుల పాటు లక్షమోదక హోమాన్ని చేయాలనేటటువంటి సంకల్పాన్ని చేసి దీన్ని ఆచరిస్తూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశేషంగా మా ప్రీతిపాత్రులైనటువంటి ధర్మాధికారి గారు శిష్లా హనుమత్ ప్రసాద్ గారు ఈ సంకల్పాన్ని చేసి సమస్త భక్తులకి దీన్ని తెలియజేసి భక్తులందరి యొక్క సహకారంతో మా గురువర్యుల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాలతో మా అనుమతితో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో ధర్మాధికారి గారికి మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీంట్లో పాల్గొంటూ ఉన్నటువంటి సమస్త భక్తులకి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భక్తులైనటువంటి మీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలోనూ విశేషంగా పాల్గొంటూ ఉన్నటువంటి మీ అందరికీ మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా దీంట్లో పాల్గొంటూ ఉన్నటువంటి వైదికులందరికీ కూడా సమస్త వైదికులకి మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ 25 రోజుల పాటు ఈ లక్షమోదక హోమం నిర్విఘ్నంగా జరిగి ఆ మహాగణపతి యొక్క అనుగ్రహంతో సమస్త ఆస్తికులకు శ్రేయస్సు లభించుగాక. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ అతివృష్టి మొదలైనటువంటి ఆ బాధలన్నీ కూడా పరిహారమయ్యి దీని ద్వారా పీడితులైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సమస్త కష్టములు సరయ్యి ఆ కష్టములన్నీ కూడా పోయి అన్ని విధాలుగా సరువుగాక అనేటటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ సమస్త ఆస్తికులకు మరొక మారు ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం.